హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన వీడియో పాడ్కాస్ట్లో మనం మాట్లాడుకునే టాపిక్ బడ్జెట్ రైడింగ్ గేర్ ఫర్ మోటార్ సైకిల్స్ అరౌండ్ 10,000 రూపీస్. సో ఇది కూడా ఎందుకు చేస్తున్నానంటే, ఇది కూడా క్వశ్చన్ మీలో చాలామంది అడిగిందే, నాకు కామెంట్స్లో అడిగారు. సో బైక్స్ కొనుక్కుంటున్నారు, సో రైడింగ్ గేర్ ఎలాంటిది కొనుక్కోవాలి, మాకు బడ్జెట్లో లైక్ హెల్మెట్ కానీ జాకెట్ కానీ ఇవన్నీ ఎలా తక్కువ రేంజ్లో కొనుక్కోవాలి అని చెప్పి చాలామంది అడిగిండ్రు. సో వీటన్నిటి గురించి నేను లైక్ నా ఎక్స్పీరియన్సెస్ కానీ నా ఒపీనియన్స్ కానీ ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్తా. సో దిస్ వీడియో ఈజ్ గోనా బి ఫుల్ క్యాజువల్, అంటే టోటల్ క్యాజువల్గా మాట్లాడతాను ఈ వీడియోలో, మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా. సో సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్గా కూర్చొని వీడియో మొత్తం చూడండి. నేను మీకు ఈ వీడియోలో మీకు హెల్మెట్స్ ఎలాంటివి కొనుక్కోవాలి, జాకెట్స్ ఎలాంటివి కొనుక్కోవాలి, గ్లౌజెస్ కానీ షూస్ కానీ వీటన్నిటి గురించి నేను ఈ వీడియోలో మీకు కవర్ చేస్తాను. సో డెఫినెట్లీ ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్స్, షేర్స్, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మన ఛానల్ గురించి. సో ఎడ్యుకేట్ పీపుల్, అంటే బైక్స్ గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్నా కూడా మన ఈ ఛానల్లో కంటెంట్ ఉంటుంది అని మీకు నచ్చితే మీరు షేర్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనకి బైక్ అంటే, మనం బైక్స్ ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే మినిమం రేంజ్ ఒక 150cc బైక్ అయితే మినిమం ఇప్పుడు వాడుతున్నాం వీటిలో. సో వాటి ప్రైస్ ఎంత ఉంది మనకి? 1,20,000, 1,30,000 వరకు ఉంది. సో మనం ఆల్మోస్ట్ ఒక 1,20,000 రూపీస్ ఒక బైక్కి పెడుతున్నప్పుడు ఒక 10,000 రూపీస్ మీరు మీ రైడింగ్ గేర్ మీద స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ 10,000 కూడా ఎందుకు అంటే అంత డబ్బులు పెట్టడం అవసరమా అని అంటే, దీంట్లో చీప్ అంటే ఏమి ఉండదు. సో ఫస్ట్ ఏంటంటే, చీపెస్ట్ రైడింగ్ గేర్ ఎప్పటికీ కూడా సేఫ్టీ కాదు. సో మినిమం ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ హెల్మెట్ గురించి మాట్లాడతాను. సో హెల్మెట్ తీసుకుంటే, హెల్మెట్ అంటే రోడ్ల మీద దొరికే హెల్మెట్స్ ఉంటాయి కదా 1,000 రూపాయలకి, అంటే 800 రూపీస్, 900 రూపీస్ రోడ్ మీద దొరుకుతాయి చూడండి. అంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటే చలాన్లో పడకుండా వాడడానికి హెల్మెట్స్ ఉంటాయి కదా, అలాంటి హెల్మెట్స్ అస్సలే వాడకండి, అవి మీకు అస్సలు సేఫ్టీ కాదు. సో హెల్మెట్స్ కూడా లైక్ 1,000 రూపీస్, 1,500 ఈ రేంజ్ కూడా అస్సలే వద్దు. హెల్మెట్ కొంటే మినిమం గో టు 3,000 to 4,000, 4,500 రేంజ్ వరకు డైరెక్ట్ వెళ్ళండి. సో హెల్మెట్ ఎందుకనంటే, మీకు మేజర్గా అంటే బైక్ మీద రైడ్ చేస్తున్నప్పుడు సపోజ్ కింద పడిపోతే మీకు మెయిన్గా డ్యామేజ్ అంటే ఇంజురీ అయ్యేది హెడ్కే. కాబట్టి హెడ్కి మనకి హెల్మెట్ అనేది మంచి క్వాలిటీ ఉండాలి, అది కూడా డ్యూయల్ సర్టిఫైడ్ ఉండాలి. డ్యూయల్ కానీ అంటే మంచి సర్టిఫికేషన్, అండ్ ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కటి ఉంటుంది. అంటే డాట్ సర్టిఫైడ్, ISI, ECE ఇలాంటి షార్ప్ ఇలాంటి సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ దొరికేటివి అయితే మంచిగా దొరుకుతున్నాయి. డాట్, ECE, ISI, షార్ప్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. సో మినిమం మీరు డాట్, ISI, డాట్, ECE ఇలాంటి సర్టిఫికేషన్ ఉన్నాయి కొనుక్కోండి. సో ఇవేంటంటే మీకు 100% అంటే మీకు ఏదైతే డ్యామేజ్ ఎంతైతే అది ఉంటుందో దాని నుంచి అయితే మీరు సేవ్ అయితే అవుతారు. సో హెల్మెట్స్ మంచివి వాడండి ఎప్పుడు కూడా. సో ఎలాంటి హెల్మెట్స్ కొనాలి అని అంటే, హెల్మెట్కి మీకు డీరింగ్ అనేది ఉండాలి. అంటే డీరింగ్ అంటే ఇప్పుడు కింద పెట్టుకున్నప్పుడు నేను స్క్రీన్ మీద ఇమేజ్ చూపిస్తాను చూడండి. సో డీరింగ్స్ ఉంటాయి, లేకపోతే నార్మల్ క్లిప్స్ ఉంటాయి. సో క్లిప్స్ ఉంటే ఏంటంటే మీకు ఒకసారి ఇంపాక్ట్ అయినప్పుడు మా తల నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీకు దాని బదులు డీరింగ్ చేసుకుంటే, డీరింగ్ అనేది మనకి ఇక్కడ గట్టిగా స్ట్రాప్ అయిపోతుంది. సో అలా స్ట్రాప్ అయినప్పుడు మీకు ఏంటంటే హెల్మెట్ బయటకు రాదు, మీకు సేఫ్టీ ఉంటుంది. సో ఇలాంటి హెల్మెట్స్ కొనుక్కోండి. సో ఇలాంటి హెల్మెట్స్ ఏ కంపెనీలో ఉన్నాయంటే, మీకు అంటే ఒక బడ్జెట్ రేంజ్లో చూసుకుంటే మీకు రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్నాయి, SMK ఉంది, యాక్జోర్ ఉంది. సో ఈ 3 కంపెనీస్ ప్రజెంట్ మీకు మంచి హెల్మెట్స్ అయితే ఇస్తున్నాయి. అంటే మీకు తక్కువ రేంజ్లో, అన్నిటికంటే తక్కువ రేంజ్ మీకు రాయల్ ఎన్ఫీల్డ్లోనే ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ అరౌండ్ 3,000, 3,500 వరకే వాళ్ళ ఫుల్ రేంజ్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు కొంచెం ఎక్కువ వెళ్తే మీకు ఏంటంటే, మీకు బ్లూటూత్ కనెక్టివిటీ పెట్టుకోవడానికి ఆప్షన్స్, అండ్ డ్యూయల్ వైజర్స్, పిన్ లాక్ సిస్టము, ఇంకా ఇలాంటి ఫీచర్స్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ మీకు యాక్జోర్లో దొరుకుతుంది, SMK ఈ రెండింటిలో దొరుకుతుంది. సో నన్ను అడిగితే యాక్జోర్లకి మీకు డీరింగ్ దొరుకుతుంది కాబట్టి నేనైతే యాక్జోర్ని సజెస్ట్ చేస్తా. సో యాక్జోర్లో మీరు ఏం తీసుకోండి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, మంచివి ఉన్నాయి. సో ఇదంతా ఒక రౌండ్ ఒక 4,000 to 4,300 రూపీస్లో ఒక హెల్మెట్ వచ్చేస్తుంది. సో హెల్మెట్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ జాకెట్. సో ఈ జాకెట్స్ విషయానికి వస్తే, చాలా మందికి ఏంటంటే జాకెట్స్ వేసుకుంటే బట్టలు తడిచిపోతాయి, ఎందుకు ఆ తలకాయ నొప్పి అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. సో ఇదైతే యాక్చువల్గా ఫ్యాక్ట్. ఎందుకంటే జాకెట్ వేసుకున్నప్పుడు టోటల్ బాడీలో సఫకేషన్ అవుతుంది. సో జాకెట్ వేసుకున్నప్పుడు మీరు ఏంటంటే లైట్ వెయిట్, అంటే మనకి క్విక్ డ్రై సిస్టమ్ టీషర్ట్స్ ఉంటాయి కదా, సో అలాంటి టీషర్ట్స్ వేసుకోవాలి. సో షర్ట్స్ ఇవన్నీ వేసుకొని వెళ్తే మాత్రం జాకెట్ అయితే లైక్ మీకు స్వెట్ తోటి తడిచిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే, మీరు జాకెట్స్ ఎప్పుడు యూజ్ చేయాలంటే, మీరు కొంచెం లాంగ్ డిస్టెన్సెస్ వెళ్తున్నారు అలాంటప్పుడు జాకెట్స్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే కింద పడ్డప్పుడు మీకు ఇక్కడ ప్యాడ్స్ ఉంటాయి, ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కానీ అండ్ ఇక్కడ ఈ ఫ్రంట్ ఇవన్నీ కూడా మీకు ప్యాడ్స్ వస్తాయి.
సో దానివల్ల మీరు కింద పడ్డప్పుడు మీకు ఏంటంటే ఒకవేళ జాకెట్ మొత్తం స్క్రేప్ ఆఫ్ అయిపోయినా కూడా మీకు కొంచెం బాడీకి ఏం కాదు, అంటే కొంచెం ప్రొటెక్షన్ అనేది వస్తుంది. సో దీంట్లో మళ్ళీ లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 1 లెవెల్ 2 అనుకుంటా ఆర్మర్స్ ఉంటాయి దాంట్లో. సో లోపల నా ప్యాడింగ్ ఏతుందో ఆ ప్యాడింగే మెయిన్. సో దీంట్లో లెవెల్ 1 లెవెల్ 2 అని ఉంటాయి. అయితే లెవెల్ 1 మనకి బేసిక్ రేంజ్ ఒక 5,000 6,000 7,000 రేంజ్లో లెవెల్ 1 రేంజ్ వచ్చేస్తుంది. సో మనకి లెవెల్ 2 కావాలనుకోండి, లెవెల్ 2 కావాలనుకుంటే మనకి 8,000 కానీ 9,000 10,000 12,000 ఇట్లా హై రేంజ్ పోతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ జాకెట్స్ అనేది ఎప్పుడు అంటే రైడింగ్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ వేసుకోవాలి. మనం కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నప్పుడు అయితే కంపల్సరీ వేసుకోవాలి. మీకు ఎంత సఫోకేషన్ అవుతున్నా కూడా తప్పదు ఇక వేసుకోవాలి. ఇప్పుడు మన సేఫ్టీ గురించి కంపల్సరీ వేసుకోవాలి. హెల్మెట్ వేసుకుంటే కూడా కొందరు అనుకుంటారు హెల్మెట్ పెట్టుకుంటే సైడ్కి కనిపించదేమో అని చెప్పేసి కొందరికి డౌట్. అదేంటంటే మీరు యూజ్ చేస్తుంటారు కదా, యూజ్ చేసినప్పుడు వాడుతున్నప్పుడు ఏంటంటే అలవాటు అయిపోతుంది. అంటే మీరు మరి ఎంతవరకు తల టర్న్ చేసి చూసుకోవాలి, మనకి డైమెన్షన్స్ ఎంత ఉంది, మన హెల్మెట్ వ్యూ ఎంత ఉంది, అవన్నీ కూడా మనం వాడుతున్న కొద్దీ మనకు అలవాటు అయిపోతుంది. సో అసలే అలవాటు లేనప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే తలకు పట్టేసినట్టు ఉంటుంది. అదంటే జాకెట్స్ వేసుకుంటే మీకు స్వెట్ వస్తుంది, అంటే మీకు టైట్గా ఏదో ఇట్లా మీకు పట్టేసుకున్నట్టు ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మీరు వాడుతున్న కొద్దీ మీకు అలవాటు అయిపోతుంది. ఒకసారి అలవాటు అయిపోయింది అనుకుంటే అవి లేకుంటే మీకు అసలు బయటకి వెళ్ళబుద్ధి కాదు. అంటే మీరు ఆ జాకెట్స్ హెల్మెట్స్ ఇవన్నీ ఒక్కసారి మీరు వేసుకోవడం అలవాటు అయిపోయింది అనుకోండి, మీరు అసలు అవి లేకుండా మీరు బైక్ రైడ్ చేస్తే మీకు ఏదో అసలు లైట్ ఫీలింగ్ వస్తుంది. అవి వేసుకొని వెళ్తే అదొక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. అయితే ఇవి ఎలాంటి బ్రాండ్స్ కొనుక్కోవాలి అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ నేనైతే నా విషయంలో చెప్తా. నేను లైక్ 5 years బ్యాకే నేను బైకింగ్ బ్రదర్హుడ్వి జాకెట్స్ వాడినా. సో ఇప్పటివరకు నాకు 5 years అయిపోయింది అది వాడబట్టి. ఇప్పటిదాకా దానికి ఏ ఒక చిన్న డ్యామేజ్ కాలే. బట్ ఏంటంటే ఇన్ని ఇయర్స్ వాడతాం కదా, దాని రెసిస్టెన్స్ కొంచెం అబ్రాషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గిపోతుంది. కాబట్టి నేను మళ్ళీ వేరే జాకెట్స్కి షిఫ్ట్ అయినా. సో నా దగ్గర ఒక 4 కంపెనీస్ జాకెట్స్ ఉన్నాయి. లెవెల్ 1 ఉంది, లెవెల్ 2 రెండు కూడా ఉన్నాయి. సో ఇదేంటంటే ఇప్పుడు మీరు బడ్జెట్లో ఏది కొనుక్కోవాలనుకుంటే మీరు లెవెల్ 1 కొనుక్కోండి ఇనిషియల్గా. సో ఇనిషియల్గా లెవెల్ 1 మీకు 5,000 6,000 7,000 వచ్చేస్తుంది. అంటే మీకు దీంట్లో ఏంటంటే మీకు ఇంకా క్వాలిటీస్ ఉంటాయి. అంటే మీకు ఇక్కడ మెష్ రావాలా అనేది డిఫరెంట్ ఉంటాయి. అండ్ మీకు ఇప్పుడు జాకెట్ ఎలాంటి జాకెట్స్ ఎవరు కొనుక్కోవాలనేది కూడా చెప్తా. సో జాకెట్ కూడా ఏంటంటే డిజైన్స్ చూసి ఎప్పటికీ కొనుక్కోకండి. సో ఏంటంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ జాకెట్కి ఒక్కొక్క ఫిట్టింగ్ ఉంటుంది. ఆ ఫిట్టింగ్ ఏంటంటే మీరు కంపల్సరీ ట్రై చేసి చూసుకోవాలా. ఆన్లైన్లో కొనడం ఇవన్నీ అస్సలు చేయకండి. ఆఫ్లైన్కి వెళ్ళండి, స్టోర్లో మీరు జాకెట్ ట్రై చేయండి. మీకు సపోజ్ మీకు ఒక జాకెట్ నచ్చుతుంది, అది మీరు షాప్కి వెళ్ళి మీరు ట్రై చేస్తారు, కానీ అది మీకు కరెక్ట్ ఫిట్టింగ్ రాదు. సో ఒక్కొక్కరికి ఒక పర్సనాలిటీ ఉంటారు కాబట్టి మీరు ఏంటంటే జాకెట్ని మీరు వేసుకున్నాక మీకు ఏంటంటే స్నగ్ ఫిట్ ఉండాలి. అంటే మీరు షర్ట్ ఏదో వేసుకొని వెళ్ళండి షాప్కి, అప్పుడు ఆ జాకెట్ వేసుకున్నప్పుడు మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి. అది లూజ్ కూడా ఉండదు, చాలా లూజ్ ఉండద్దు, అలా అని చాలా టైట్ ఉండదు. మీకు కరెక్ట్ ఫిట్టింగ్ వెళ్ళాలి. వెల్క్రోస్ ఉంటాయి జాకెట్కి, అది వెల్క్రోస్తో టైట్ చేసుకున్నప్పుడు మీకు జాకెట్ అనేది స్నగ్ ఫిట్ అయిపోవాలి. సో అలాంటి ఫిట్టింగ్ ఉండాలి. సో మనం అనుకుంటాం డిజైన్ ఇది బాగుంది కదా నేను ఇది తీసుకుంటాను. సో డిజైన్ గురించి అస్సలు వెళ్ళకండి. కంఫర్ట్ ఈజ్ ద మెయిన్ థింగ్. మీ బాడీకి కరెక్ట్ స్నగ్ ఫిట్ ఉంటేనే ఆ జాకెట్ మీకు కరెక్ట్. ఎందుకంటే చాలామంది నేను చూసిన డిజైన్ చూసి జాకెట్ కొన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అది కరెక్ట్గా ఫిట్గా లేక వాళ్ళ బాడీకి సెట్ కాకుండా కొన్ని డిఫరెంట్ ఉంటుంది. సో ఇది బ్రాండ్ టు బ్రాండ్ డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ ఒక బ్రాండ్లో ఒక సైజ్ వస్తుంది, ఇంకో బ్రాండ్కి వెళ్తే ఇంకొక సైజ్ వస్తుంది. సో ఈ సైజెస్ కూడా టోటల్గా ఒక్కొక్క బ్రాండ్ నుంచి ఒక్కొక్క రాజు చేంజ్ అవుతుంది. సో నన్ను అడిగితే నేను ఏ బ్రాండ్ సజెస్ట్ చేస్తా అంటే నేను రైనాక్స్ సజెస్ట్ చేస్తాను. సో రైనాక్స్వి చాలా బాగున్నాయి. ప్రజెంట్ ఇంతకుముందు నేను వాడింది బీబీజీ. సో ఇవి కూడా బాగానే ఉంటాయి, కానీ ప్రజెంట్ అయితే రైనాక్స్ అయితే బెటర్ నన్ను అడుగుతుంది. సో మీరు ఎట్లైనా మనీ స్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఈ జాకెట్స్ ఇవి ఎట్లయినా కానీ 6,000 రూపీస్ అయితే మినిమం ఉంటుంది. సో 6,000 రూపీస్ మీరు దీనికి స్పెండ్ చేస్తున్నారు కాబట్టి గో ఫర్ లెవెల్ 1 వస్తుంది. ఒక మంచి జాకెట్ అంటే మీకు క్లాత్ క్వాలిటీ ఇవన్నీ కూడా మీకు తెలిసిపోతుంది చూస్తుంటే. సో అలాంటివి చూసి మీరు జాకెట్ అనేది తీసుకోండి. సో జాకెట్ కొనేటప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, మీరు షాప్కి వెళ్ళి ట్రై చేసి మాత్రమే కొనండి. ఆన్లైన్లో అస్సలు కొనద్దు. ఆన్లైన్లో కొంటే మీకు అది సైజ్ వస్తుంది, ఒక బ్రాండ్ ఇది రాదు. సో ఆన్లైన్లో ఫొటోస్ కూడా మంచిగా డిస్ప్లే చేస్తుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్. షాప్కి వెళ్ళి ట్రై చేసి కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్లౌజెస్. సో గ్లౌజెస్ విషయంలో చూసుకుంటే చాలామంది సైక్లింగ్కి వాడే గ్లౌజెస్ వాడుతుంటారు. సో అవి యాక్చువల్లీ అసలు బైక్ కోసం వాడే గ్లౌజులే కాదు. అండ్ అది కాకుండా కొందరు ఆన్లైన్లో తక్కువ ప్రైస్కి వస్తాయి, 300-350 రూపీస్కి ప్రో బైకర్ అని చెప్పేసి ఒక గ్లౌజులు వస్తాయి. అవి చాలామంది కొనుక్కుంటారు, అవి అలాంటి అస్సలు కొనకండి. సో గ్లౌజెస్ మినిమం రేంజ్ మీకు 1,000 రూపీస్ 1,500లో మంచి గ్లౌజులు వస్తాయి. సో ఏదన్నా కానీ మీరు రైడింగ్ స్టోర్కి వెళ్ళండి, 1,000 రూపీస్ 1,500 రూపీస్లో మీకు ఏ
ఏవైనా గ్లౌజెస్ మీరు ఒకసారి వేసుకొని చూడండి, మంచివి దొరుకుతాయి, అవి కొనుక్కోండి. అంటే గ్లౌజెస్కి అయితే మీరు ఎక్కువ కాస్ట్ అవసరం లేదు, ఒక 1000-1500 రూపీస్ సరిపోతాయి గ్లౌజెస్కి. అండ్ షూస్ విషయానికి వస్తే మీ దగ్గర ఆల్రెడీ షూస్ ఉంటాయి, వుడ్లాండ్ షూస్ అలాంటివి ఏమైనా, హై హీల్ షూస్ కానీ హార్డ్ షూస్ ఉంటాయి కదా, సో అలాంటి షూస్ ఏమైనా ఉంటే ఆ షూస్ వాడుకోండి. సో దట్స్ ఇట్. సో నేను చెప్పిన ఇవన్నీ కొనుక్కుంటే ఇవన్నీ కూడా మీకు అరౌండ్ ఒక 10,000-11,000 రూపీస్లో మీకు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే హెల్మెట్ ఒక 3,000, జాకెట్ ఒక 6,500, ఒక గ్లౌజ్. సో ఇవన్నీ ఒక క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఒక 10,000-11,000 ఈ ప్రైస్ రేంజ్లో మీకు ఒక బేసిక్ అంటే ఒక బడ్జెట్లో మీకు ఒక రైడింగ్ గేర్ అనేది వస్తుంది. మీకు ఒక సేఫ్టీ అనేది ఉంటుంది. మినిమం మనకి హెల్మెట్ అనేది బేసిక్ థింగ్. సో పోలీసు వాళ్ళు పట్టుకుంటున్న హెల్మెట్లు తక్కువ కాస్ట్ పెట్టుకోకండి, మంచిగా పెట్టుకోండి. సో మనం వాడే బైక్స్ ఇప్పుడు కూడా 1.5 lakh మినిమం అందరు వాడేటి ఉంటున్నాయి కాబట్టి డెఫినెట్లీ మినిమం ఒక 10,000 రూపీస్ దీనికి స్పెండ్ చేయండి. మీకు కొన్ని ఇయర్స్ ఉండిపోతుంది, ఒక మినిమం 3 years అనగా ఇవన్నీ ఉంటాయి. సో 3 yearsకి మీరు పెట్టే ఖర్చు జస్ట్ 10,000 రూపీస్ మాత్రమే. 10,000 రూపీస్ మీరు ఒక ఖర్చు పెడితే 3 years వరకు మీకు అవే యూజ్ అవుతాయి. హెల్మెట్ కానీ, జాకెట్ కానీ, గ్లౌజులు కానీ ఇవన్నీ మీరు డైలీ రీయూజబుల్ చేసినా కూడా ఒక 3 సంవత్సరాలు అయితే ఈజీగా వస్తాయి. సో నేను చెప్పేది అదే. సో మీరు ఎవరైనా బడ్జెట్లో కొనుక్కోవాలనుకుంటే మీరు ఇలాంటివి మీరు చూస్ చేసుకోండి. హెల్మెట్స్ కూడా మీరు పెట్టుకున్నప్పుడు మీకు హెల్మెట్ కూడా చాలా లూజ్ ఉండొద్దు. సో లూజ్ కాకుండా మీరు పెట్టుకున్నప్పుడు హెల్మెట్ని ఇలా పట్టుకొని ఇలా కిందికి లాగండి. కిందికి లాగినప్పుడు మీకు హెల్మెట్ ఏదైతే రౌండ్ ఉంటుందో అది మీకు ఐబ్రో కంటే కిందికి వెళ్ళొద్దు. సో ఇది ఎవరు చాలామంది చెప్పి ఉండరు, హెల్మెట్స్ ఎవరు కొనుక్కుంటారు మీకు చాలా ఫ్రీ ఉన్న తీసుకుంటారు, బట్ అలాంటి కాదు. హెల్మెట్ జనరల్గా పెట్టుకున్నప్పుడు ఇలా కిందది పట్టుకొని హెల్మెట్ని ఇలా పెట్టుకొని లాగండి కిందికి ఇలా లాగినప్పుడు ఆ హెల్మెట్ ఏదైతే రౌండ్ ఉంటుందో ఆ పైన సైడ్ది మీకు ఐబ్రో అనేది కిందికి రావద్దు. అది కిందికి ఒకవేళ వచ్చి ఇట్లా మీకు ఐస్ క్లోజ్ అయిపోతుందంటే అది మీ సైజ్ కాదు. సో ఇది హెల్మెట్ గైడ్. అండ్ జాకెట్స్ కూడా నేను చెప్పాను కదా, స్వెట్ వస్తుంది అని చెప్పి జాకెట్ వేసుకోవడం మానేయకండి. లైట్ క్విక్ డ్రై టీషర్ట్స్ వేసుకోండి, సెట్ అయిపోతుంది. అండ్ బ్రాండ్స్ కూడా రైనాక్స్, బీబీజీ, సోలేస్, ఇవి చాలా ఇంకా డిఫరెంట్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి. బట్ రైనాక్స్ ఈజ్ ద బెస్ట్ ప్రజెంట్ మన దగ్గర అవైలబిలిటీ. అంటే మంచి రైడింగ్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో మన అన్నింటిలో మీకు రైనాక్స్ ఇవన్నీ దొరికిపోతాయి. సో మీకు అది యాక్చువల్గా బెటర్, నేను నా నుంచి సజెషన్. గ్లౌజ్ విషయానికి వస్తే గ్లౌజ్ల మీద ఏదైనా రైడింగ్ స్టోర్కి వెళ్ళండి, లేకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ ఉంటాయి కదా, ఆ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్లో అన్నా తీసుకోండి. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా చాలా బాగున్నాయి, యూ కెన్ బై ఇట్. సో మొత్తానికి ఇదైతే మీకు బడ్జెట్ అంటే ఒక 10,000 రూపీస్లో రైడింగ్ గేర్ అంటే ఎలాంటిది కొనుక్కోవాలనేది మీరు అడిగారు కాబట్టి ఈ వీడియో చేశాను. అండ్ అడిగిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది మీకు కాకుండా ఇంకా వేరే వాళ్ళకి చాలా మందికి కూడా యూజ్ అవుతుంది. సో టోటలీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్. నేను ఇంకా నెక్స్ట్ కూడా ఏ వీడియో చేయాలో కింద మీరు కామెంట్లో రాసేస్తే నేను నెక్స్ట్ దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో నా అప్డేట్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా Instagram ID Ravikiran Kasturi. So keep following me in that. This is Ravikiran signing off.